కొన్నిసార్లు కొన్ని పనుల వల్ల ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. దేహం పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని దిగ్బంధనాల వల్ల ప్రాణాలు పోవచ్చంటున్నారు. సహజంగా జరిగిపోయే ప్రక్రియలను ఆపకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. అలా చేస్తే తర్వాత ఎన్నో అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంటుందని హెచ్చరికలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వాటిని కొంతమంది చాలా తేలిగ్గా తీసుకుని పట్టించుకోకుండా ఉంటారు. అలా చేసి ఓ వ్యక్తి లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్నాడు. బలంగా తుమ్మురాగా దాన్ని ఆ యువకుడు అడ్డుకున్నాడు. ముక్కు నోరు గట్టిగా మూసివేసి తుమ్మకుండా ఆపుకునే ప్రయత్నం చేశాడు. ఇది కాస్త బెడిసి కొట్టడంతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన బ్రిటన్లో జరిగింది. తుమ్ము వచ్చినప్పుడు తుమ్మకుండా దానిని అడ్డుకునేందుకు ముక్కు నోరు గట్టిగా మూసుకున్నాడు. దాంతో ఆ ధాటికి అతడి గొంతు పగిలిపోయినట్లు డాక్టర్లు చేసిన పరీక్షల్లో వెల్లడైంది. తుమ్మును ఆపిన తర్వాత అతడు అనారోగ్యానికి గురయ్యాడు. ఆహారం మింగాలంటే చాలా అవస్థ. గొంతులో ఏదో అయినట్లు, మెడభాగం ఉబ్బడం, భరించలేని నొప్పి వంటి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో అతడు ఆస్పత్రికి వెళ్లాడు. అన్ని పరీక్షలు చేసి సమస్యను గుర్తించిన డాక్టర్లు గొంతులోని కణజాలానికి పగుళ్లు వచ్చాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితి సాధారణంగా వాంతులు, దీర్ఘకాలం దగ్గు, కొన్ని రకాల గాయాల కారణంగా వస్తుందని పేర్కొన్నారు. తీవ్రమైన నొప్పిని అనుభవించిన యువకుడు ఆస్పత్రిలో 2 వారాలు చికిత్స తీసుకున్నాడు. ఆ సమయంలో అతడికి పైపుల ద్వారా ఆహారం, ఔషధాలు అందించారు. అయితే తుమ్మును ఆపడం చాలా ప్రమాదకరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముక్కు నోరు మూసి ఆపాలని ప్రయత్నిస్తే ఇలాంటి పరిణామాలే ఎదుర్కోవాల్సి వస్తుందని వెల్లడించారు. ఇలా తుమ్మును ఆపడం వల్ల ఊపిరితిత్తులు, ఛాతీ మధ్య గాలి చిక్కుకుని సూడోమెడియాస్టినం అనే వ్యాధి వస్తుందని పేర్కొన్నారు. దీంతో పాటు కర్ణభేరికి కూడా రంధ్రాలు పడతాయని, మెదడులోని రక్తనాళాలు కూడా ఉబ్బిపోతాయని తెలిపారు. దాని కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి మొహమాటం వల్లనో, పరువు పోతుందనో ఏదో కారణం వల్ల తుమ్మును ఆపుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎవరికైనా ప్రమాదమే.